మేము ఆయన చేయకుండా కానీ మా ఊర్లో కేసీఆర్ చేస్తాడు పెద్దగా దసరా పండుగ. మాది కేసీఆర్ ఒకటే ఊరు. మరి కేసీఆర్ మరి కేసీఆర్ ఇవన్నీ చేసి మరి ఆయన ఏం చేసిండు? మరి ఇవి ఇస్తా, ఆ పథకాలు ఇస్తా, ఈ పథకాలు ఇస్తా అని ఏమని ఇస్తుండా? ఏమొస్తున్నాయి మరి? ఏమీ లేవు. ఏం పథకాలు ఇస్తాను? ఎన్ని పథకాలు ఇస్తాడు? ఏడేడు చెప్పిండు కదా. మహిళలకి ఇవేస్తా, అవేస్తా, ఏ వేసిండు మరి? ఏమి లేదు కదా. పేరుకి పెద్ద అదేమి చేశానంటే పేరు చెప్పుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు పేదల ఇల్లు కూలగొట్టుడు అవి ఇవి ఇవి ఒకటే పని పెట్టుకుని ఏమన్నా చేస్తుండ? ఏమన్నా ఇస్తుండా చెప్పు? ఇంకా కేసీఆర్ ఉండగానే ఇవన్నీ మా ఊళ్ళో ఇవన్నీ చేసిండు, ఇవన్నీ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తుండు? ఏమేమి ఇచ్చిండు? కేసీఆర్ ఏమి ఇచ్చిండు? ఈయన ఏమి కేసీఆర్ ఆయన అనుకునే అన్ని ఇచ్చిండు పేదలకు. ఇప్పుడు మహిళల కంటే చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు. మనిషికి 2 చీరలు ఇచ్చిర్రు వాళ్ళు. ఇప్పుడు ఈయనేమి ఇచ్చిండు? 2 చీరలు వేస్తా అని చెప్పిండు మొన్న టీవీలో. మరి ఏమో 70 చీరలు ఏమై 500 కూడా 1 రూపాయి కూడా లేదు. మళ్ళీ 2500 వేస్తా మహిళలకు మీరు అకౌంట్ తీసుకోవాలంటే అప్పుడు ఆగమాగం అట్లా చేసిరి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండ్రి. మళ్ళీ పింఛన్లు ఇస్తారు. ఏవేటివాయి మరి? పింఛన్లు ఎటువాయి? ఏవి లేవు చెప్పు. ఇప్పుడు మాకంటే ఆడు పోని ఆ ముసలి కల్లా పింఛన్లు అని ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా పింఛన్లు వస్తలేవంట. ప్రభుత్వం 10 నెలల నుంచి మరి ఎట్లా ఉంది? మస్తుంది మల్లెపోగులాగా. అంతే మరి ఉంది కదా. ఇప్పుడు ఓట్లు వేయక ముందేమో ఏసమేసమని గెలిపించారు. ఓట్లు వేసినాక తెలుస్తుంది వాళ్ళకు. ఇప్పుడు పాత ఆయనే కావాలని మళ్ళీ తిరుగుతారు. అంతే మరి సారే కావాలని అంటారు కదా మరి. కేసీఆర్ సారు ఇంకే సారు. కేసీఆర్ సారు మాది ఒకటే ఊరు. వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే.